సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ప్రసిద్ధి పొందిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాలలో లక్నోలోని హనుమాన్ ఆలయాలు కూడా విశిష్టమైనవిగా విరాజిల్లుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణం, అంతకు మించి ఆధ్యాత్మిక అనురక్తిని ప్రోది చేసే ఆలయాలు భక్తిధామాలుగా విరాజిల్లుతున్నాయి. సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతున్న లక్నోలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. रामदूत हनुमान श्रीरामदूत हनुमान श्रीरामदूत हनुमान श्रीरामदूत हनुमान. तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं भवतरणं. श्रीरामदूत हनुमान श्रीरामदूत हनुमान. जय हनुमान जय हनुमान. లక్నోలో ఆంజనేయ స్వామి వారి 2 ఆలయాలు విరాజిల్లుతున్నాయి. వీటిలో ఒకటి పురాతన ఆలయం. ఆ ఆలయం మత విద్వేషకుల చేతిలో ధ్వంసమవడంతో నగరంలో మరో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ 2 ఆలయాలు లక్నో నగరానికి 2 కనులుగా విరాజిల్లుతూ భక్తుల కొంగు బంగారమై అలరారుతున్నాయి. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఆంజనేయ స్వామి ఆలయాలలో లక్నోలోని హనుమత్ ఆలయాలు విశిష్టమైనవిగా విరాజిల్లుతున్నాయి. లక్నో పట్టణం యొక్క ప్రాచీనమైన పేరు లక్ష్మణపురం. లక్ష్మణపురం అనే పేరు కాలక్రమంలో లఖనే అని, తరువాత లక్నోగా స్థిరపడింది. లక్నో అనేక ప్రాచీనమైన ఆలయాలకు పెన్నిధిగా ప్రఖ్యాతిగాంచింది. లక్నోలో అనేక ఆలయాలు ఈనాడు ప్రాచీనమైన రూపురేఖలు లేక ఆధునికమైన పద్ధతిలో కనిపిస్తాయి. దీనికి కారణం విమతస్థుల దండయాత్రలో ఈ పట్టణం అనేక సార్లు ధ్వంసమయ్యింది. అయినా పురాతన చిహ్నాలు మాత్రం కొన్ని ఇంకా ఈ ఆలయాలలో కనిపిస్తాయి. లక్నోలో ఉండే పురాతన ఆలయం పౌరాణికంగా ప్రసిద్ధి చెందిన ధామంగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. త్రేతాయుగంలో హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని పెకిలించి లంకకు తీసుకెళ్లే సమయంలో ఒక్క క్షణం ఈ క్షేత్రంలో ఆగి విశ్రాంతి తీసుకున్నాడట. శ్రీ ఆంజనేయ స్వామి వారి పాదస్పర్శతో పునీతమైన ఈ ప్రదేశంలో భక్తులు ఆలయాన్ని నిర్మించి అర్చనా విధులు నిర్వహిస్తున్నారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. సంజీవిని పర్వతాన్ని హనుమంతుడు పెకలించి లంకకు తీసుకువెళ్లే సమయంలో ఒక్క క్షణం ఇక్కడ ఆగి విశ్రాంతి తీసుకుని బయలుదేరాడట. అలా ఆంజనేయ స్వామి పాదస్పర్శతో పునీతమైన ఈ ప్రదేశంలో భక్తులు ఆలయాన్ని నిర్మించి ఆగమోక్తం అర్చన నివేదనలు కొనసాగించసాగారు.
ఇతర పురాతన ఆలయాలకు మళ్ళీ లక్నోలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా పరమతస్తుల దాడిలో ధ్వంసమైంది. అనంతరం హనుమంతుడు రామ్ చరణ్ మిశ్రా అనే భక్తుడి కలలో కనిపించి తాను అక్కడే ఉన్న రావి చెట్టులో ఉన్నానని తనను వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పాడట. స్వామివారి ఆదేశం మేరకు రామ్ చరణ్ మిశ్రా రావి చెట్టు త్వరలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని వెలికి తీసి ప్రతిష్ఠించాడట. అప్పటి నుంచి ఈ ఆలయంలో అర్చన నివేదనలు నిర్విఘ్నంగా కొనసాగుతూ వచ్చాయి. పాత ఆంజనేయ స్వామి వారి గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి పునీతులవుతారు. సింధూర వర్ణంతో ప్రకాశించే ఈ స్వామి మహిమాన్వితుడు. సంతానం లేని వారికి సత్సంతానాన్ని ప్రసాదించే అద్భుత శక్తి కలిగినవాడు. దీర్ఘ వ్యాధులు ఉన్నవారు ఇక్కడ మండల దీక్ష తీసుకుని భక్తి శ్రద్ధలతో సుందరాకాండ పారాయణ గావిస్తే వారికి రోగాలు తగ్గిపోతాయి. గర్భగుడిలో పైకప్పు నుంచి గంటలు వేలాడదీయడం ఇక్కడ సంప్రదాయం. భక్తులందరూ స్వామికి ప్రీతిపాత్రమైన అరటిపళ్ళు, మధుర భక్ష్యాలను నివేదనకు తీసుకువస్తారు. భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుందమందారహాసం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని వేణోళ్ల పొగడుతూ స్వామిని సేవించి తరిస్తుంటారు. ఈ ఆలయ గోడల మీద రామాయణంలో సుందరకాండ కథనంతా చక్కని శిల్పాల రూపంలో తీర్చిదిద్దారు. ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో రామ మందిరం, రాధాకృష్ణ మందిరం ఉన్నాయి. భక్తులు వీటిని కూడా దర్శించుకుని తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయ స్వామి వారి పురాతన ఆలయ ప్రాంగణంలోనే ఉన్న మరో ప్రసిద్ధాలయం శివాలయం. మహామహిమాన్వితమైన ఈ ఆలయంలో కొలువైన మహాశివుని దర్శనం సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు.
ఇక్కడ ఉన్న మందిరాలలో శివమందిరం విశేషమైన ప్రాముఖ్యత కలిగినదని భక్తులు భావిస్తుంటారు. శివాయ జటాజూటధారి నమః శివాయ. ఉమాసహిత పరమేశ్వరుడిని భక్తులు దర్శించుకొని అభిషేకాలు చేయిస్తుంటారు. జటాజూటధారి నమః శివాయ. దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని వారి నమ్మిక. ఓం నమః శివాయ అనే మంత్రం ఇక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. బంధవే నమః శివాయ నామశోషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో విశిష్టాలయం నవగ్రహాలయం. నవగ్రహాది దేవతలు కొలువైన ఈ దివ్యాలయం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ఆలయ ఆవరణలోనే మానవుల బాధలను పీడలను తొలగించే నవగ్రహాలయం ఉన్నది. మానవుల జీవితాలను నవగ్రహాలు ప్రభావితం చేస్తుంటాయి. నవగ్రహ పూజల ద్వారా మన జాతక దోషాలను కొంతమేరకు తగ్గించుకోవచ్చును. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. నవగ్రహాలలో శనీశ్వరునికి ఇక్కడ ప్రత్యేకంగా తైలాభిషేకాలు జరుగుతుంటాయి. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని శనిని ప్రార్థించి తద్దోషాన్ని నివారించుకుంటారు. ఈ విధంగా అనేక విశేషాలతో పురాతన ఆంజనేయ స్వామి ఆలయం భక్త పారిజాత వృక్షంగా అలరారుతోంది. పురాతన ఆలయం స్థానే నిర్మించిన మరో ప్రసిద్ధాలయం శ్రీ ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయం. ప్రశాంతమైన వాతావరణంలో నయన శోభితంగా అలరారుతున్న ఈ ఆలయం నిత్యము శ్రీ ఆంజనేయ స్వామి వారి నామస్మరణతో మారుమ్రోగుతుంది. లక్నోలో జనాకర్షణ అధికంగా ఉండే ఆలయాలలో నూతన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఒకటి. నిజానికి ఇది కూడా ప్రాచీనమైన ఆలయమే. అన్యమతస్థుల దాడిలో పురాతన ఆంజనేయ స్వామి ఆలయం శిథిలమైపోగా కొంతమంది భక్తులు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల ఈ ఆలయానికి నూతన ఆలయం అనే పేరొచ్చింది. మనోహరంగా చూడముచ్చటగా ఉండే ఈ ఆలయంలో ఆధ్యాత్మిక భావన పరిమళిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణమంతా గంటలు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతుంటాయి. భక్తులకు ఏదైనా ఆపదలు సంభవించినా, కోరికలు తీరకపోయినా స్వామి దగ్గరకు వచ్చి ప్రార్థించి తమ కష్టాలను విన్నవించుకుంటారు. ఆ తరువాత ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతే గంటలను తీసుకువచ్చి కట్టి మ్రొక్కుబడిని తీర్చుకుంటారు.
గర్భగుడిలో ఉండే ఆంజనేయ స్వామి సింధూర వర్ణంతో ప్రకాశిస్తుంటారు. శిరస్సుపై జిలుగు వెలుగులతో ఒక కిరీటం శోభాయమానంగా ఉంటుంది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీ సతి ములోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ. మూర్ధాది పాద పర్యంతం స్వామివారు దివ్య మహిమాన్విత శక్తి స్వరూపుడుగా మనకు సాక్షాత్కరిస్తారు. మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ మహాబలి మహారుద్ర మహావజ్ర శౌర్యవంత వీర హనుమ. పాదాల చెంత దక్షిణావృత శంఖం ఉంటుంది. ఊర్ధ్వపుండ్రాలతో వాత్సల్య భరితంగా స్వామివారు భక్తులకు కనుల విందు గావించడం ఇక్కడున్న వారందరికీ అనుభవేక వేద్యం. ఆంజనేయ స్వామి వారికి భక్తులు రకరకాల భక్ష్యాలను నివేదనగా సమర్పిస్తుంటారు. స్వామివారికిచ్చే హారతిని నేత్రాలకు అద్దుకోవడం వల్ల సమస్త వ్యాధులు నివారణ అవుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ కుడ్యాలపై రామాయణ కథలు సంగ్రహంగా, సుందరాకాండ కథ విస్తృతంగా చెక్కబడ్డాయి. నీ శుభనామము పలికిన చాలు సుందర శోభితంగా ఆలయం భక్త హృదయాకర్షణగా ఉంటుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం వెంచి నీ సదా సుందరై రామభక్తుండరై. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అనేక మంది దేవీ దేవతలు కొలువై భక్తుల అభీష్టాలను నెరవేర్చే దేవతామూర్తులుగా ప్రసిద్ధి పొందారు. ఆ దివ్యాలయాలను మనము సందర్శిద్దాం రండి. ఈ ఆలయ ప్రాంగణంలో పాలరాతితో చేసిన సీతారామలక్ష్మణ మూర్తుల విగ్రహాలున్నాయి. రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పల. ఒక చిన్న మందిరంలో ఉన్న ఈ సుందరమూర్తుల దగ్గర రాత్రిపూట భజనలు జరుగుతుంటాయి. పేతం జటామకుటమండితం రమా సహిత సత్యనారాయణ స్వామి మందిరం, రాధాకృష్ణులు, వీణాధారిణి అయిన సరస్వతీమాత, దుర్గామాత, సంతోషీమాత, శీతలమాత, మహాకాళి, గాయత్రీదేవి మొదలైన దేవతామూర్తులు మలచి ఉన్నాయి. ఆలయ ప్రాంగణం లోపల బయట శివ మందిరాలున్నాయి. శ్రీ శివనామమే జగద్రక్ష. శివ శివ శివానవో. ఆలయంలో సకల పాపాలు హరించే పుష్కరిణి ఉన్నది. ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 శివానవో మనసా.
పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి వారి దాహం తీర్చడానికి త్రిశూలాన్ని భూమిలోకి గుచ్చగా పాతాళగంగ పెల్లుబికింది. తరువాతి కాలంలో ఇది పుష్కరిణిగా రూపొందింది. ప్రతిరోజు లక్నో వాసులేగాక ఇతర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని సేవించి ధన్యులవుతుంటారు. ఈ సృష్టిలో పరమోత్కృష్టమైన భక్తి తత్వానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుడు శ్రీ ఆంజనేయుడు. శ్రీరామ దూతగా, అంజనీసుతునిగా పూజలందుకుంటున్న ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ